ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. అమరావతి మండలంలో 5 గ్రామాలకు, పెదకూరుపాడు మండలంలో 14 గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా బుచ్చిపాలెం వాటర్ స్కీమ్ నుండి నిత్యం శుద్ధి జలాలను అందిస్తుంటే టీడీపీలోని కొందరు వ్యక్తులు మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని బుచ్చేపాలెం వాటర్ స్కీమ్ నిర్వాహకులు పర్చూరి నాని అన్నారు. బుచ్చేపాలెం వాటర్ స్కీమ్ వద్ద గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ గత 9 నెలల నుండి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆయా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. టెండర్ దక్కపోవడంతో సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ సమయంలో కొన్ని పైప్ లైన్ల మరమ్మతులు గురవడంతో 1-2 రోజులు మినహా నీటి సరఫరా ఎప్పుడూ ఆపలేదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. వారంలో 2 పర్యాయాలు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా శుద్ధ జలాలను అందిస్తున్నామన్నారు. బుచ్చేపాలెం గ్రామంలో జరిగే అభివృద్ధిని నిరంతరం అడ్డుపడి ఆటంకాలు సృష్టిస్తున్నారని వాపోయారు. గ్రామంలో ఇప్పటి వరకు ₹1 కోటి అభివృద్ధి పనులు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ సహకారంతో చేశామన్నారు. కొందరు వ్యక్తులు స్వార్థంగా వ్యవహరిస్తూ మనోవేదన గురి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. స్కీమ్లో 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వారికి జీతాలు ఇవ్వట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మాత్రమే జీతాలు ఆగాయని గుర్తు చేశారు. వారి వెంట గ్రామ సర్పంచ్ క్రాప పద్మజ, మాజీ సర్పంచ్ వీరశివుడు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గం, పల్నాడు జిల్లా బుచ్చిపాలెం గ్రామంలో గత 15 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే గారి ద్వారా రాని నిధులు గౌరవ మేము చేసే కార్యక్రమాలని తట్టుకోలేక గత 5 ఏళ్లలో ఏమీ చేయలేని మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా స్వగ్రామం బుచ్చిపాలెం, మా 5 తరాల కుటుంబం బుచ్చిపాలెం. ప్రతి మనిషికి ల్యాండ్ మార్క్ అడ్రస్ అండ్ పుట్టుకతో వచ్చేది సొంత గ్రామం. ఆ గ్రామాభివృద్ధి కోసమే మేము ఉన్నది ఇక్కడ. మాతో మీతో మేము గొడవలు పెట్టుకోవడానికి అయితే మేము లేవు. మా ఉద్దేశాలు అవి కాదు, మాకు అవసరం కూడా లేదు. చేసే కార్యక్రమాలు కరెంటు తెచ్చినా సమస్య ఊళ్ళో, రోడ్లు తెచ్చినా సమస్య ఊళ్ళో, సీసీ కెమెరాలు తీసుకొచ్చినా సమస్య ఊళ్ళో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కడితే రాత్రిపూట చింపేస్తారు, పొద్దున పూట ఉండవు. రాత్రిపూట చింపేస్తారు, పొద్దున పూట ఉండవు. దేనికి సార్ ఇక్కడ చిల్లరగా గొడవలు పెట్టుకోవడానికి మేము లేవు సార్. ఆ చిల్లరగా గొడవలు పెట్టుకుంటే పైన మాకున్న అభిప్రాయాలు కూడా మేము డ్యామేజ్ చేసుకోలేకే మేము సహనంతో ఉన్నాం ఎంతసేపు. ఇవాళ ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్ నీళ్ళు వెళ్ళట్లేదంటే పార్టీకి సంబంధించిన ప్రతిష్ట దెబ్బతీయడం. దానివల్లే మీ మీడియా మిత్రుల ముందు కలవాల్సి వచ్చింది. ప్రతిష్ట దెబ్బతీయకూడదు కాబట్టి, జరగకూడదు కాబట్టి. వాస్తవాలు ఏంటనేది మీడియా మిత్రులు మీరు కూడా డెప్త్కి వెళ్ళమని, రిపోర్ట్ ఉంది రాయమంటున్నాం, వాస్తవాలు రాయమంటున్నాం. మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఓకే, అది వాస్తవం అవాస్తవం. కొంతమంది వ్యక్తులు చెప్పే వ్యక్తుల వల్ల మీరు రిపోర్ట్ దయచేసి రాయొద్దు. వాస్తవం అవాస్తవం ఎంక్వైరీ చేయండి, డెప్త్కి వెళ్ళండి. మేము మా సర్వీస్ బాగుందని మేము అనుకుంటే సరిపోదు కదా. మీ ఇన్ఫర్మేషన్, మీ ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఫీడ్బ్యాక్ కూడా వాస్తవం అవాస్తవం ఇది జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. మాకున్న బాధ్యతని మేము సద్వినియోగం చేయగలుగుతున్నామా చేయలేదా, బాధ్యత రహితంగా ఉన్నామా బాధ్యతగా ఉన్నామా అనేది మాకు తెలవాలంటే మీరు ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా అయ్యేది. ప్రాసెస్ ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ ఉండే క్రమంలో మాకేం కాంట్రాక్ట్ బిల్ రాలేదు, మేమేం శాలరీస్ ఆపలేదు. ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో సంస్థలు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అవన్నీ అధిగమించి వెళ్ళాలి కదా. ఏ సమస్య రాకుండా పోతే దాని ఇంకా లెక్క ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో సమస్యలు ఉండట్లేదా? ఒక అబ్బాయి ఫీజు కట్టాలంటే 3 పిల్లలు ఉంటాయి, 3 పిల్లల ఫీజు ఒకటేసారి కట్టగలుగుతున్నాడు తండ్రి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నాడు. మరి మేము కూడా అంతే కదా. ఒక సంస్థ ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పెద్ద సంస్థలో మీరు పనులు చేస్తున్నారు, టైం టు టైం శాలరీస్ పడుతున్నాయి ప్రతి నెల. ఎగ్గొడితే తప్పు కానీ 2 రోజులు లేటుకి ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు కంప్లీట్గా వ్యవస్థలో పనిచేసిన సిబ్బందికి ఎగ్గొడితే తప్పు. స్వయాన సోమయాజు గారే చెప్పారు. ఎంపీడీ గారు జనాలు చెప్పిందంటే వాళ్ళు రిలీజ్ చేశారు. జూన్ 11వ తారీఖు నుంచి జలజీవన త్రాగునీరు సరఫరా ప్రాజెక్టు మేము టెండర్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్రాగునీరు, సాగునీరు. భాష్యం ప్రవీణ్ గారి సహకారంతో త్రాగునీరు సరఫరా చేసే అవకాశం మాకు ఇచ్చారు. 2 మండలాలు, అమరావతి మండలము, పెదకూరుపాడు మండలం గాను. అమరావతి మండలంలో 5 గ్రామాలు, పెదకూరుపాడు మండలంలో 14 గ్రామాలకి నిత్యం నీరు సరఫరా చేయాలి అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని నిమిత్తం గత ప్రభుత్వంలో ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే రిపేర్కి వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కానీ జరిగింది.
మా దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఈ సమస్యలను తెలుసుకుని ఆల్టర్నేట్ డేస్లో వాటర్ వెళ్ళే సమస్య లేదు. రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామం నీళ్లు సరఫరా చేయాల్సింది. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే వారి సమస్యలు సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ చూసుకోవాలనే ఈ జలజీవన స్రవంతి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మేము గ్రామాల వరకు ఖచ్చితంగా నీళ్లు సప్లై చేస్తున్నాము. మాకు వచ్చిన ఈ 9 నెలల వ్యవధిలో అక్కడక్కడ రిపేర్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు మేము దాన్ని చేసుకుంటూ వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ మధ్య భాష్యం ప్రవీణ్ గారు రోడ్ల మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా ఎక్కడికక్కడ నియోజకవర్గంలో రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు, కల్వర్ట్లు రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రిపేర్ చేసుకునే క్రమంలో పైపులు అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, లీకులు అవుతున్నాయి. ఆ లీక్ అయ్యే క్రమంలో ఒక రోడ్డు వేయడానికి 3 రోజులు పడుతుంది, ఒక రోడ్డు వేయడానికి 10 రోజులు పడుతుంది. ఈ 10 రోజుల క్రమంలో రోడ్లు రిపేర్ అవ్వండి, రోడ్లు కంప్లీట్ అవ్వండి, మేమైతే పైప్ లైన్ రిపేర్ చేయలేము. అది అందరికీ తెలిసిందే. దాని క్రమంలో ఎక్కడైనా ఏదైనా ఒక గ్రామానికి వారం రోజుల నుంచి 3 రోజుల్లోపు, 3 రోజుల నుంచి 5 రోజుల్లోపు వాటర్ ఆగునమాట వాస్తవం. ఆ రోడ్లు కంప్లీట్ అయిపోగానే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నాం, ముందుకెళ్తున్నాము. వాటర్ ప్రతి గ్రామానికి సప్లై చేస్తున్నాము. అయితే ఈ విచారణ మేమేదో చెప్పేవాళ్ళం కాకుండా గ్రామాల్లో కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు అన్నది మా మనవి. అయితే జనాలను అమాయకులు అనుకుని ఏదో అవాకులు చెవాకులు వదిలేసి మా మీద మాట వదిలేసి మేము ఒక అసమర్థతగా నడుపుతున్నామని చూపించే ప్రయత్నాలు కొంతమంది మాత్రమే చేస్తున్నారు. ఈ చేసే క్రమంలో వారికి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. అట్లా కాకుండా బురద జల్లేసి దూరంగా ఎక్కడో ఉండి ఏదో జరుగుతుందని చెప్పి భూతద్దలో చూపించే కార్యక్రమాలు చేయొద్దు అన్నదే నా మనవి. అయితే కొద్ది సిబ్బందికి అంటారా, ఇదే 2019 నుంచి వరకు గవర్నమెంట్లో జీవన స్రవంతి చేశారు. లేవు ఒక్కొక్క గ్రామానికి 3 మా 9 నెలల్లో మీరు దేనికైనా మేము సిద్ధం. అయితే మా సిబ్బంది సహకారం పనులు చేస్తున్నాం. ఈ 14 మంది వల్లే మేము సహకారం. ఇదే 14-15 మంది ఐసీపీ గవర్నమెంట్ పనులు చేశారు, జీతాలు ఇవ్వలేదని చెప్పి చేశారు. ఎక్కడ జీతాలు? జనవరి ఇది మంత్, జనవరి ఫిబ్రవరి శాలరీ పెండింగ్ అన్నమాట వాస్తవం. కుటుంబం అంతా ఏదో సమస్యలు ఉంటాయి, అట్లాగే వ్యవస్థ అంతా కూడా ఏ సమస్య. ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటా మేము ముందుకెళ్తున్నాం. ఆ ముందుకెళ్లే క్రమంలో ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్పి మీద కొండ బండ రోడ్డు ప్రయత్నాలు అనేది కరెక్ట్ కాదు. నా విజ్ఞప్తి అంటే, ఇబ్బంది పెట్టే మీరు వెళ్ళొద్దు, మమ్మల్ని పెడదామని బురద వెళ్ళొద్దు. ఉన్నాయి అధికారులు కంప్లైంట్ ఇవ్వండి, అధికారులు ప్రతి ఎంపీ గారు, ఎంపీడీ అధికారులు, ఆర్డబ్ల్యూసీఈ గారు, డిఈ గారు ప్రతి నెల వస్తున్నారు. ప్యూరిఫై అనేది కెమికల్ ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు. రిపోర్ట్ ద్వారా మమ్మల్ని సరఫరా వద్దా క్లోరైడ్ గ్యాస్ అయిపోయి వారం రోజులు అవుతుంది. 15 రోజుల క్రితం మేము ఆడాం. అది తిరుపతి గ్యాస్ సపరేట్గా ఒక కోసం గుంటూరు కానీ హైదరాబాద్ విజయవాడ కానీ గుంటూరు ఒక లోడ్ గుంటూరు దాని సిలిండర్ ఆటోలు దించుకుని అక్కడి నుంచి చేసుకోవాలి. దీనికి క్లోరైడ్ గ్యాస్ లేనప్పుడు దీనికి ఆలం నెక్స్ట్ బ్లీచింగ్, ఈ 2 మేము ఖచ్చితంగా వాడుతున్నాము. ఇది కూడా మురికి వాటర్ వెళ్తున్నాయి అంటే మీరు విచారణ చెయ్యండి. విచారణ చేసిన తర్వాత మా మీద ఏదైనా చర్యలు, మీరు వెళ్ళే మార్గం కరెక్ట్గా లేదని చెప్పి మార్చండి. తప్పులనే జరగడం సహజం, ఇక్కడ జరగకుండా మా మీద చూపిస్తే మేము సరి చేసుకుంటాం. నా విజ్ఞప్తి చేసి ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది అయ్యే మార్గంలో మీరు వెళ్ళొద్దు.